నమస్తే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో, ఈ రిపోర్ట్ ఆధారంగా సీబీఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తుంది. సీబీఐకి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి సీబీఐ విచారణ జరపాలనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, ప్రభుత్వం టార్గెట్. రైట్? అంటే గత రాత్రి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నిన్న గత అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా అసెంబ్లీ సెషన్ జరిగింది. గతంలో ఇంతవరకు ఎప్పుడు జరిగిన దాఖలాలు లేవు. నైట్ అసెంబ్లీలు జరిగినా సరే దాదాపుగా 2 గంటల వరకు జరగడం అనేది అక్కడ చర్చనీయాంశమైంది. ఎందుకంటే పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. ఈ అవినీతిని ఎట్లాగైనా సరే బట్టబయలు చేయాలి. అసలు ఈ అవినీతిని చేసిందెవరు? అందులో దొంగెవరు? అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు కానీ, వాళ్ళ వాదనలు కానీ, లేదంటే వాళ్ళు మాట్లాడుతున్న తీరు కానీ మనం చూస్తుంటే సో కేసీఆర్ని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. నిజంగానే కేసీఆర్ని ప్రభుత్వం టార్గెట్ చేసిందా అంటే చాలామంది విశ్లేషకులు కూడా ఇది అవుననే చెప్తున్నారు. సో మరి ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు బయటికి రావట్లేదు? అంటే కేసుల భయంతోనే కేసీఆర్ బయటికి రావట్లేదు అనేది ఒక పెద్ద చర్చ. ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుకున్నా, ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ వస్తే మామూలుగా ఉండదు, అది వేరే లెవెల్ ఉంటుంది, లేదంటే నేను వస్తే మీరు సమాధానం చెప్పగలరా, పిల్లలే ఎక్కువ మీకు అని చెప్పేసి కేసీఆర్ అన్నా సరే నిజంగా భయంతోనే బయటికి రావట్లేదు అనే వార్త అయితే పూర్తిగా స్ప్రెడ్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఒక పక్క నుంచి బీఆర్ఎస్ పార్టీ ముక్కలవుతున్నా మరో పక్క నుంచి కొడుకు దారి కొడుకు, కూతురు దారి కూతురు, అల్లుడు దారి అల్లుడు. కొడుకునేమో సిబిఐ కేసులు వెంటాడుతున్నా, కూతురేమో సొంత కుంపటి పెట్టుకున్నా, హరీష్ రావు తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నా, కానీ కేసీఆర్ బయటికి రావడమో లేదంటే వాళ్ళతో మంతనాలు జరపడమో, వాళ్ళందరినీ మీరు కూల్గా ఉండడం అని చెప్పడమో, పార్టీ పగ్గాలు పలానా వాళ్ళు నడుపుతారని చెప్పడం కానీ అఫీషియల్గా ఇంతవరకు అనౌన్స్మెంట్ లేదు. దీంతో పాటుగా గెలిచినప్పటి నుంచి ప్రమాణ స్వీకారం మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు కూడా మనకు కనిపించలేదు. ఎందుకు కేసీఆర్ బయటికి రావట్లేదు? రేవంత్ రెడ్డి ఎందుకు కేసీఆర్ని టార్గెట్ చేశారు అంటే ఇక్కడ ముఖ్యంగా ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చిన్న ఇష్యూ మనం చూస్తే, గతంలో అపోజిషన్లో ఉన్న చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అరెస్ట్ చేశారో మనందరికీ తెలిసిన విషయమే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ విధంగా అరెస్ట్ చేశారో తెలుసు. 50 రోజులకు పైగా ఆయన జైల్లో ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన సింపతి ఏ విధంగా క్రియేట్ అయిందో కూడా మనందరం చూసాం. సో ఇప్పుడు అదే తరుణంలో కేసీఆర్ని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. ఎలా? ఒకవేళ సిట్ ఏర్పాటు చేస్తే, కేంద్ర బృందం కాకుండా స్టేట్కి సంబంధించి సిట్ ఏర్పాటు చేస్తే, పెద్ద ఆయన 10 ఏళ్ళు పరిపాలించిన పెద్ద ఆయన్ని అరెస్ట్ చేశారు, లేదంటే దోషిగా చూపిస్తున్నారు, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక దొంగగా చిత్రీకరిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిని ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కొంత సింపతి అనేది క్రియేట్ అవుతుంది అనేది ఒక చర్చ. అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సిట్ కనుక ఏర్పాటు చేస్తే ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతుంది కాబట్టి ఇది రాజకీయపరమైన కుట్రగా చిత్రీకరిస్తారు అంటూ అద్దంకి దయాకర్ కూడా ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన పరిస్థితి. రైట్? అంటే ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి ఎందుకు సిబిఐకి లేఖ రాయాల్సి వచ్చింది అంటే, కేసీఆర్ ఎప్పుడు కూడా అడపాదడప మోదీని తిడతానే ఉంటాడు. ఈవెన్ ఆయన రాష్ట్రానికి వచ్చిన, మోదీ రాష్ట్రానికి వచ్చిన ప్రోటోకాల్ ప్రకారం అయినా సరే వెళ్ళి మోదీని కలిసిన దాఖలాలు ఇంతవరకు మనం చూడలేదు. అదే కనుక మోదీతో అరెస్ట్ చేయిస్తేనో లేదంటే మోదీ వైపు నుంచి ఒక స్ట్రాంగ్గా విచారణ జరిపిస్తేనో అదంతా బీజేపీ మీదకి వెళ్ళిపోతుంది. బీజేపీ ఇక్కడ మైనస్ అవుద్ది, కాంగ్రెస్కి ప్లస్ అవుద్ది. ఇదే విధంగా మోదీ మీదకి నెట్టొచ్చు అనే నెపంతోనే సిబిఐకి ఈరోజు సిబిఐ విచారణ జరిపించాలని లేఖ రాయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. నిజంగానే ఒకవేళ సిబిఐకి వెళ్తే అసలు అయినా ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పటి నుంచో అంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పటి నుంచి 1-2 పిల్లర్లు కుంగితే తప్పే ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. కానీ అప్పటి నుంచి కూడా దీనిపైన పూర్తి విచారణ జరపాలి. అందులో ముద్దాయిలు ఎవరు, అందులో డబ్బులు దోచుకుతున్నది ఎవరు, అది కేవలం కేసీఆర్ కుటుంబమే అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే కౌన్సిల్లో ఈరోజు ఒక బీసీ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు సిబిఐ విచారణ గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన వచ్చినప్పుడు చోర్ చోర్ అంటూ కూడా నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ నిజంగానే అద్దంకి దయాకర్ ఒక మాట చెప్తున్నారు, కేసీఆర్ దొంగతనం చేయనప్పుడు మీకు భయం దేనికి? కేసీఆర్ ముద్దాయిగా అప్పుడు, కేసీఆర్ నిర్దోష అయినప్పుడు నీకు ప్రాబ్లం ఏంటి? అయితే నిజంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలే కేవలం కేసీఆర్ని దొంగని చేసి చూస్తున్నారు. ఇప్పుడు భయంతో ఇవన్నీ చేస్తున్నారు, ఆయన నిజంగానే తప్పు చేశారు అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నట్టు అద్దంకి దయాకర్ చెప్తున్నారు. సో ఇప్పుడు ఓవరాల్గా ప్రభుత్వం టార్గెట్ కానీ, రేవంత్ రెడ్డి టార్గెట్ కానీ, అంటే రేవంత్ రెడ్డి గతంలో ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేయించారో సో ఇది మనసులో పెట్టుకొని చేస్తున్నారు ఇదంతా అనేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అంటే రకరకాల మనుషులు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కనుక సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ ద్వారా కేసీఆర్ దోషి అని తేలిస్తే, అరెస్ట్ చేస్తే కనుక ఆ యొక్క ఏదైతే అంటే ఇక్కడ
తెలంగాణ ప్రజలందరికీ కొంత ఎమోషనల్గా కనెక్ట్ అయిన నినాదం జై తెలంగాణ నినాదం. ఆ తెలంగాణ నినాదాన్ని చాలా బలంగా ప్రజల్లోకి కానీ లేదంటే రాష్ట్ర విభజనకు సంబంధించి ఆ సమయంలో తీసుకెళ్ళిన వ్యక్తి ఉన్నాడు అంటే కేసీఆర్ అనేసి అందరూ చెప్తూ ఉంటారు. తెలంగాణ సమాజం మొత్తం చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అదేమన్నా కనెక్ట్ అవుద్దేమో రాష్ట్ర ప్రభుత్వం కనుక కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఆ యొక్క సింపతి ఏమైనా క్రియేట్ అవుద్దని చెప్పేసి తెలివిగా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి లేఖ రాయబోతుంది. అలాగే ఎంక్వైరీ జరిపించాలని, అది సెంట్రల్ గవర్నమెంట్తోనే అంటే కేంద్ర ప్రభుత్వంలో నుంచే ఈ యొక్క విచారణ జరిపించాలి. దీంతోపాటు అదంతా బీజేపీ వైపు వెళ్ళాలని చెప్పేసి చాలా ప్రీ ప్లానెడ్గా రేవంత్ రెడ్డి కేసీఆర్ని టార్గెట్ చేశారు. సో నిజంగా అసలు రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ని సిబిఐ విచారణ చేస్తే ముద్దాయిగా తేల్తాడా? కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగానే అవినీతి ఎంతవరకు జరిగింది? అది కేవలం కేసీఆర్ కుటుంబం వరకు మాత్రమే అవినీతి ఉందా? గతంలో ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారా? రానున్న రోజుల్లో సిబిఐ ఏం చేయబోతుంది? నిజంగానే రేవంత్ రెడ్డి కేసీఆర్ని టార్గెట్ అందుకే చేసి సిబిఐతో వెళ్తే మనకు ప్లస్ అవుతుందని భావించారా లేదా అనేది మీ యొక్క అభిప్రాయం అయితే తప్పకుండా తెలియజేయండి.